సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు రైతులు. రైతు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయకుండా పీఎస్ఈఎస్ సీఈఓ తన ఖాతాలో మళ్లించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓ రాచకొండ నాగేంద్ర తన సొంత అవసరాల కోసం రైతు రుణమాఫీ డబ్బులు వాడుకున్నాడని అంటున్నారు. ఆ సొమ్మును తిరిగి వెంటనే తమ ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు రైతులు. సీఈఓ రాచకొండ నాగేంద్ర విధులకు కూడా సరిగ్గా రావడం లేదంటున్నారు. గట్టిగా అడిగినా రైతుకు తన సొంత అకౌంట్ నుంచి కొంత డబ్బు ఫోన్ పే చేస్తున్నాడని తెలిపారు రైతులు. పడ్డ తర్వాత ఈ సీఓ అని నాగేంద్ర అని ఉండాలి. ఎప్పుడు పోయినా బ్యాంక్ కార్డు ఉండడు. ఎప్పుడు ఫోన్ చేసినా బయట ఉన్నా వస్తున్నా అంటాడు, రాడు. పొదుగులు కావాలి కాసినా కూడా బ్యాంక్ కాడికే రాడండి. ఫస్ట్ ఇప్పుడు 4 వేలతో పడుతుంది, డబ్బులు ఇంతవరకు ఏం లేదు. ఆ దేవునికి తీసినట్టు వస్తుందండి. నాకు 29,000 పడ్డాయండి. ఒకసారి 1000, ఒకసారి 2,000 కొడుతున్నాను. ఒకసారి 1000, 2,000, 3,000 అట్లా కొడతాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు. ఇప్పుడు 2 రోజులు ఒకసారి ఫోన్ లేపి 1 గంట కొడుతుంది అంటాడు, కొట్టాడండి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని తీసినట్టు చూడాల్సి వస్తుంది. నాగేంద్ర కోసం బ్యాంక్ కాడికి పోతే ఉండడు, చేయడండి. దయచేసి మా మా డబ్బులు పడ్డ రుణమాఫీ డబ్బులని గవర్నమెంట్ వాళ్ళు ఇప్పేయాలని మనమండి. ఏమండి, శివ నాగేంద్ర గారు ఉంది, సహకార బ్యాంకు తాడుబాయి. నా రుణమాఫీ డబ్బులు 29,000 పడ్డాయి. ఎప్పుడు అడిగినా అకౌంట్లో సంతకాలు పెట్టించుకొని విత్డ్రా చేసుకొని ఫోన్ డబ్బులని అడిగితే ఫోన్పే 1000, 2,000 పడుతుందండి. ఎప్పుడు గవర్నమెంట్ వారు దయచేసి ఈ నాగేంద్రని ఒకసారి కనుక్కొని డబ్బులు ఇప్పేయగలరని మనం